హిందూ ధర్మంలో విగ్రహ ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. ఏ మంత్రం లేకుండా, ఏ ప్రాణప్రతిష్ఠ అవసరం లేకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉండే ఏకైక రూపం శాలగ్రామ శిల. హిందూ ధర్మంలో శాలగ్రామాలకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ నల్లని రాయి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు వైకుంఠంతో సమానం అంటారు. అసలు ఈ శిలలు ఎక్కడ పుడతాయి? దీని వెనుక ఉన్న రెండు అద్భుతమైన పురాణ గాథలేంటి? వీటిని ఇంట్లో ఉంచుకుంటే కలిగే అద్భుత ఫలితాలేంటి? ఇలాంటి అన్ని విషయాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో శాలగ్రామ తీర్థం గురించి ఒక పరమ రహస్యాన్ని మీకు చెప్తాను. శాలగ్రామాలు ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ దొరకవు. కేవలం నేపాల్లోని ముక్తినాగ్ క్షేత్రం గుండా ప్రవహించే గండకీ నదిలో మాత్రమే ఇవి లభిస్తాయి. సైన్స్ ప్రకారం ఇవి కోట్ల ఏళ్ల క్రితం నాటి శిలాజాలు, కానీ స్పిరిచువల్గా ఇవి విష్ణుమూర్తి యొక్క సజీవ స్వరూపాలు. ఈ నదిలో లభించే ప్రతి రాయి పవిత్రమైనదే. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడి భార్య బృంద మహాపతివ్రత. ఆమె పతివ్రత శక్తి వల్ల జలంధరుడు అజేయుడవుతాడు. లోక కళ్యాణం కోసం విష్ణువు జలంధరుడి రూపంలో వెళ్ళి ఆమె పతివ్రత్యాన్ని భంగం చేస్తాడు. నిజం తెలుసుకున్న బృంద ఆగ్రహంతో విష్ణువును శిలగా మారిపోని శపిస్తుంది. ఆ శాపం కారణంగానే మహావిష్ణువు గండకీ నదిలో శాలగ్రామం రూపంలో విలుసాడని చెప్తారు. ఇక్కడ మరో కథ ప్రకారం గండకీదేవి విష్ణుమూర్తి కోసం కఠిన తపస్సు చేసింది. అలా స్వామి ప్రత్యక్షమైనప్పుడు ఆయనని తన గర్భాన కుమారుడిగా జన్మించమని కోరుకుంటుంది. అప్పుడు విష్ణువు ఆమెను నదిలా మారి భూమిపై ప్రవహించమని, తను ఆమె గర్భాన శాలగ్రామ శిలల రూపంలో పుత్రుడిగా కొలువై ఉంటానని వరమిచ్చాడు. ఈ విధంగా శాలగ్రామాలు గండకీ నదిలో మాత్రమే కనిపిస్తాయి కూడా. శాలగ్రామాలను వాటిపై ఉండే సహజ సిద్ధమైన చక్రాలను బట్టి గుర్తిస్తారు. అలానే ఆ చక్రాలను వజ్రగీటం అనే పురుగు చెక్కుతుందని, అది సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ అని అంటారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, శాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని. శాలగ్రామం ఉన్న ఇల్లు సాక్షాత్తు వైకుంఠంతో సమానం. అక్కడ వాస్తు దోషాలు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ రాదు. కానీ గుర్తుంచుకోండి, ప్రతిరోజు శిలకు అభిషేకం చేసి తులసి దళం సమర్పించాలి. ఆ నీటిని శాలగ్రామ తీర్థం అంటారు. ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం వల్ల సర్వ పాపాలు, రోగాలు పోతాయి. అలానే ముఖ్యంగా శాలగ్రామాలను కొనకూడదు, అమ్మకూడదు. కేవలం వంశ పారపర్యంగా రావచ్చు లేదా బహుమతిగా ఇవ్వచ్చు. చూసారుగా, శాలగ్రామం అంటే కేవలం ఒక రాయి కాదు, అది అనంతమైన శక్తి. రాతిలో దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం, కానీ ఆ దేవుడే రాతిగా మారిన అద్భుతమైన క్షేత్రం గండకీ నది. అక్కడ దొరికే ప్రతి శాలగ్రామం ఒక సజీవ సాక్ష్యం. సో ఇది ఫ్రెండ్ ఇవాటి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసింది అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.